బ్రహ్మసమేజ్యం పంచాయతీల పరిధిలో గల మా బలుస్తెప్ప గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మరి బ్రతుకు తెరువు నిమిత్తం ఎదుర్లంక గోదావరి అవనండి, అలాగే ఇలాగ పల్లంకూరు గోదావరి అవనండి, ఈ గోదావరి నదీ పాయలు ఎక్కడున్నాయో అక్కడ మా గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మరి లంగర్ కట్టు వేట చేసుకుంటారు. దాని నిమిత్తం మరి మేము ఈ రోజున లంగర్ కట్టు వెళ్ళడానికి పోటీలు, అంటే ఇది బ్రతుకు తెరువు సంబంధించిన విషయం. పోటీలు అంటే బ్రతుకు తెరువు విషయంలో పోటీ పడుతున్నారు మా వాళ్ళందరూ. గతంలో అయితే ఈ ఇంజిన్ నావలు లేనప్పుడైతే మెడ్డుకునే నావల మీద ఎవరు సత్తా ఏంటో నిరూపించుకుని వెళ్ళేవారు. మరి కాలక్రమేణా మరి ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందడం వల్ల మరి మరపడవలను తయారు చేసుకోవడం, మరి పడవల ద్వారా ఇంజిన్ వేసుకుని మరి ఇంజిన్ నావల్ని మరి ఎంతో ఖరీదు పెట్టి అవి చూస్తే చాలా సన్నగా ఉంటాయి చూడడానికి. మరి చాలా చాలా వేగవంతంగా ప్రయాణం చేసే నావలను తయారు చేసుకుని మా గ్రామ ప్రజలందరూ కూడా, ఈ లంగర్కట్టు వాళ్ళందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి ఎక్కడైతే మంచి సంపద బాగా దొరుకుతుందో వాటిని ఏమంటారంటే అంతరాలు అంటారు. ఆ ఏరియాలో లంగార్లు వేసుకుని మరి మళ్ళీ గోదావరి ఎర్రనీరు ఎప్పుడు వస్తుందో గోదావరి, మరి అప్పటి వరకు కూడా ఆ స్థానంలో ఇప్పుడు ఎవరైతే లంగార్లు వేసుకుని ముందుగా వెళ్ళేసుకున్నారో ఆయా ప్రాంతాల్లో వాళ్లే వేటలాడుకునే విధంగా మా గ్రామ పెద్దల సమక్షంలో అందరం కూడా ఇది కట్టుబడి ప్రకారం నిర్ణయించుకోవడం ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. గతంలో చూసినట్లయితే మరి మెడ్డుకున్న నావలు వెళ్ళేవారు, తర్వాత మరి పడవలకి ఇంజిన్లు వేసుకుని వెళ్ళేవారు. అయితే ఈ వెళ్ళడానికి మరి ఒక నెల రోజుల ముందే ఇవన్నీ కూడా రిపేర్లు చేయించుకునేవారు. అయితే దీనికి ఎవరు పడితే వాళ్ళు ఒక సక్రమైన మార్గంలో వెళ్ళేవారు కాదు. ఎవరు రేవుల్లో ఉంటే ఆ రేవుల్లోనే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు. అయితే తర్వాత మేము అధికారం వచ్చిన తర్వాత మా చిన్నాన్నగారు సర్పంచ్ సంఘాన్ని సూచన అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఈ విధంగా ఎవరు పడితే ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి పద్ధతి కాదు, అందరికీ ఒకటే న్యాయం ఒకటే ధర్మం పాటించాలనే ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని మీరందరూ కూడా గోదావరి మీద మీకు ఒక పేరుని తాడు కర్లపాతి ఒక తాడు కడతాం, ఆ తాడు మీద మేము ఇచ్చిన టైంకి ఇచ్చిన రోజుకి ఒక ఆర్డర్లో ఉండాలని చెప్పి ఆయన మా గ్రామ పెద్దలు అందరం కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకుని దీన్ని మొదలు పెట్టడం స్టార్ట్ చేసాం. తర్వాతది అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉండి అందరికీ సమంగా న్యాయం జరుగుతుంది. అందరినీ ఒక ఆర్డర్లో పెట్టి ఒక క్రమ పద్ధతిలో ఒక టైం ప్రకారం ఒక జెండా ఊపడం అనండి, అది లేదనుకుంటే తారాజోగం అనండి, ఒక సాంప్రదాయం తీసుకొచ్చి అప్పుడు మేము 10 సంవత్సరాల క్రితం మొదలెట్టిన విధానాన్ని ఇప్పుడు కూడా దీన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున కూడా మరి మేమందరం కూడా సక్రంగా వెళ్ళి పెద్దలందరూ కూడా ఒక పరిష్కారం చేసి ఎవరు కూడా తప్పు చేయకూడదు, తప్పు చేసినట్లయితే గ్రామ కట్టుబాటు ప్రకారం కూడా కొన్ని విధి విధానాలు ఉన్నాయి, దానికి మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తప్పుడు విధానాలు వెళ్ళకూడదు, అందరం కూడా ధర్మంగా సక్రంగా వెళ్ళాలి, వెళ్ళి అక్కడ వేసుకుని చక్కగా మీరు మరి వేట చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఒక 10 రోజుల క్రితం నిర్ణయం తీసుకుని ఈ 27వ తారీఖు గురువారం ఉదయం సమయంలో మరి మాకు డిపార్ట్మెంట్ వారు కూడా సహకారం ఉంటుంది. మరి మన కార్తీక ఎస్సీ గారు అనండి, అలాగే మన మీడియా మిత్రులు కూడా ప్రతి ఏటా కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా సక్రంగా మాకు ఎంతో మరి మాకు సహకరిస్తున్నారు. కాబట్టి మరి మీ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా గ్రామం మా గోదావరి మీద ప్రయాణం చేసి సుమారుగా ఈ కోటిపల్లి వరకు, అంటే యానాం అవనండి, ఎదుర్లంక అవనవండి, అలాగే దంగేరు, ఇవన్నీ కూడా అక్కడక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని వేట ఫిషింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడ మత్స్య సంపద బాగా వస్తుందో మా మత్స్యకారులకు తెలుస్తుంది. ఎన్ని బారల లోతులో ఎంత మత్స్య సంపద బాగా వస్తుందో ఆ లోతుని, ఆ ఒడుసు ప్రవహించే ప్రవాహాన్ని వీళ్ళు గుర్తించి మా వాళ్ళు చదువు లేకపోయినా కూడా తెలివితేటలుగా మరి ఎక్కడ మత్స్యం దొరుకుతుందనే విషయాన్ని మాలో కొంతమంది కూడా చాలా చక్కని నైపుణ్యం ఉంది. దాన్ని ఆశ్రయించుకుని అందరూ కూడా చాలామంది మరి వాళ్ళకి కావలసినటువంటి ప్రాంతాల్లో లంగార్లు వేసుకుని సక్రమంగా మరి మళ్ళీ ఇదే రోజులో చివరకు కూడా గోదావరి వచ్చే వరకు కూడా వేట కొనసాగిస్తారు. అంటే గతంలో అయితే కష్టపడి బలం ఉన్నవాడు వెళ్ళేవారు, ఇప్పుడైతే ధనం ఉన్నవాడు రాజ్యం అన్నట్టుగా మరి పెట్టుబడులు పెట్టుకుని ఈ నావలకి చాలా లక్షలు పెట్టి పెట్టుబడులు ఖర్చు పెట్టుకుని మరి ఇప్పుడు వెళ్ళి వేట చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఆర్థిక స్తోమతమైనటువంటి వాళ్ళు మరి మా యథావిధ పాత పద్ధతిలో తెప్పల మీద వెళ్ళనివ్వండి, నావలు మెట్టుకుని వెళ్ళనివ్వండి, వెనకాల వెళ్ళి వేసుకుంటారు. అంటే ముందుగా వెళ్ళి వేసుకున్న వాళ్ళకి మత్స్య సంపద దొరికి మంచి పాయింట్లు దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ముందుగా వెళ్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.